ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాలలో వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారి వంకదార సుబ్బారావు సన్మాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బీపీ కళ్యాణ మండపంలో జరిగిన బాపట్ల జిల్లా డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ మీడియా ఆఫీసర్ సుబ్బారావు సన్మాన కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గుంటూరు, బాపట్ల జిల్లాల డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ అధికారులు డాక్టర్ శ్రావణ్ బాబు, డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్, సుబ్రహ్మణ్యం పాల్గొని సుబ్బారావు సేవలను కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యులు సి ఇందిరా, వెంకటకృష్ణ, డిఎస్ రమాదేవి, సుబ్బారావు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొని పదవీ విరమణ చేసిన సుబ్బారావు, హరిలక్ష్మి కుమారి దంపతులను పూలమాలతో సన్మానించి మెమెంటోలను అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. మాకు సుబ్బారావు గారి ఇంటి పేరుతో సహా తెలుసు, వంకదార సుబ్బారావు గారు అని. అంటే ఎందుకంటే మాకు చాలా దాదాపు 11 సంవత్సరాలు మాకు అనుబంధం. మాది ఆయన ఎంప్లాయీ కాదు, నేను ఎంప్లాయీ కాదు, మేము ఒక ఫ్యామిలీ. మాదంతా అప్పిగట్లని అంటే ఒక ఫ్యామిలీ కింద మేము ట్రీట్ చేస్తాం. ఇప్పుడు నిజంగా కొంతమందితో మనం కలిసి పనిచేసిన ఈ రోజులు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డిప్యూటీ డెమోగా ఆయన పదవి విరమణ పొంది ఉన్నారు. వారికి ఈ రోజున మనం సన్మాన కార్యక్రమంలో ఇక్కడికి ఇచ్చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు వారికి, మీ అందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, 1998లో అప్పిగట్ల పిఎస్సి అంటే మా బ్యాచ్లో అందరూ జాయిన్ అయిపోయారు. అందరూ జూన్లో జాయిన్ అయితే నేను లాస్ట్ మాకు ఇంకా 2 రోజుల టైం ఉంది. ఆ 2 రోజుల టైంలో గుంటూరు, అప్పుడు నేను ఎలవడ్లో పనిచేసే, ఎక్కడ మోతుగూడెం అని ఫారెస్ట్లో, అది ఖమ్మం జిల్లా అటువైపు ఉండేది మోతుగూడెం అని, సీలేరు, అప్పర్ సీలేరు అక్కడ చేసినప్పుడు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే నాకు జాబ్ వచ్చింది. చేసుకోవాలంటే 110 కిలోమీటర్స్ రావాలి. నైట్ ఇంటికి ఫోన్ చేయాలంటే అంత దూరం రావాల్సి వచ్చింది. సరే అప్పుడు పెడితే అప్పటికి 2 సంవత్సరాలు చేశాను. పొజిషన్లో నాకు బాగా ఉన్నారు. సో ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసిన ఇద్దరు బాసులు అండ్ ఇద్దరు ఇవాళ కానీ రేపు కానీ కాబోయే డిఎంహెచ్ఓస్ ఇవాళ కానీ రేపు కానీ ఆర్డర్స్ రాబోతా ఉన్నాయి. సో గారి ఫంక్షన్కి ఇంత స్టాల్ వర్డ్స్ రావటం అనేది రియల్లీ సుబ్బారావు గారి ఇట్స్ ఏ ఆపర్చునిటీ. నాకు అంటే ఏ జిల్లాలకు వెళ్ళినా కూడా ఇవాళ నన్ను చాలా ఆప్యాయంగా, మళ్ళీ నా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరితో కూడా నేను వర్క్ చేస్తున్న ఫీలింగ్ జస్ట్ ఫ్యూ మినిట్స్. సో ఇంట్లో నాకు అది ఎట్లాగో వచ్చింది అంటాం. అది వంకదార సుబ్బారావు గారు వల్ల ఆయనకున్న స్వీట్నెస్కి అది నిజంగానే హీఈస్ ఏ స్వీట్ మ్యాన్. ఇందాక మేడం గారు చెప్తా ఉన్నారు. సో 1990లో సర్వీస్ జాయిన్ అయ్యి డిఫరెంట్ క్యాడర్స్లో వర్క్ చేసి చివరికి ద లాస్ట్ డే అది మాతో స్పెండ్ చేయడం రియల్లీ అది మా అదృష్టం. చేసిన సర్వీసెస్ అన్నీ కూడా అది వెలకట్టలేనన్ని సర్వీసెస్, ఎస్పెషల్లీ ఫర్ ది హెల్త్ డిపార్ట్మెంట్, పర్టికులర్గా గుంటూరు డిస్ట్రిక్ట్. రియల్లీ యువర్ ఏ బ్లెస్సెడ్ సన్. అది మీ పేరెంట్స్కి, అది ఇవాళ మీరు ఇక్కడ దుగ్గిరాల మీ నేటివ్ ప్లేస్లో ఇంత హ్యాపీగా, యూజువల్గా రిటైర్ అయిన ప్లేస్లోనే చేసుకుంటారు ఎవరైనా. సుబ్బారావు గారు, నేను మా ఊర్లో చేసుకుంటాను సార్, మీరు ఎంత లేట్ అయినా కానీ వీలు చూసుకొని మా ఊర్లో మా ఆత్మీయుల మధ్యలో నేను ఆత్మీయ సభ పెట్టుకుంటాను, దానికి మీరు రావాలి అని కంపల్సరీగా నన్ను కోరటం జరిగింది. సో నాకు ఆయనకున్న హార్టియెస్ట్ రిలేషన్ మీద ఇవాళ రోజున ఇక్కడికి వచ్చా. సో మీ పేరెంట్స్ రియలీ దే ఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ ఏ సచ్ ఎ డెడికేటెడ్ సన్ లైక్ యూ. నిజంగా మీ పేరు అదృష్టం అట్లాంటి గొప్ప కొడుకుని కన్నందుకు. అండ్ ఫాలోడ్ బై అంత గొప్ప భార్య మీకు రావటము, అంత గొప్ప భర్త మీకు రావటము, రియల్లీ మీ ఇద్దరు ఒక 100 జన్మలు మీరు చేసుకున్న అది పుణ్యం అది. సో ఎందుకంటే ఎక్కడ దూరంకి వెళ్ళినా ఆయన ఇప్పటికీ కూడా ఆయన ఓన్ క్యారేజే. ఇక్కడ కూడా ఏ టైంకి వెళ్ళినా, ఎంత దూరం అయినా, చాలా కాలం మా సార్తో వర్క్ చేశారు అప్పకట్ల, అయినా దుగ్గిరాల నుంచి వెళ్ళాల్సిందే. ఎక్కడి నుంచి అయినా ఏ రోజైనా తెల్లారిగట్ట మా తల్లి చక్కగా క్యారేజ్ కట్టిస్తే అది ఆయన ఎక్కడ కూడా ఏ మెడికల్ ఆఫీసర్ అయినా, డిఎంహెచ్ఓస్ అయినా, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అయినా ఎవరు కూడా మీరు నాకు ఇవాళ పని చేయలేదు అనే మాట రాకుండా ఆణిముత్యంలాగా చేశారు. సో రియల్లీ
అది మొత్తం క్రెడిట్ అంతా ఈయన ఈ 36 ఏళ్ల సర్వీసా 35 సంవత్సరాల 9 నెలలు మీకు మ్యారేజ్ అయ్యి ఇంత హార్టియెస్ట్ గా ఆయన వెల్ఫేర్ ఎంత బాగా కోరి ప్రతి చిన్నది ఇవాళ రోజున ఆయన ఆరోగ్యానికి కారణము ఆయన ప్రశాంతతకి కారణం కూడా మేడం అమ్మ. మా డాక్టర్ గారని మీకు ఒక విషయం తెలియదమ్మా, ఆయన నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. అమ్మాయి మెచ్యూరప్పుడు వచ్చినప్పుడు తెలిసింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం గారేమో నాకు కొల్లిపర్లో ఉన్నప్పుడు తెలుసు. చాలా మన్మోహన్ గారేమో వాళ్ళ ఫాదర్ ద్వారా చెప్పేవాడు. నాకు వాళ్ళ ఫాదర్ పేరు తెలుసు, గుంటూరు మేయర్గా పనిచేస్తున్నట్టు విన్నాను. అనాల్లో వచ్చిన తర్వాత చాలా మంది డాక్టర్ల పేర్లు చెప్తుంటారు. వీళ్ళందరి పేర్లు తెలిసి ఇప్పుడే వీళ్ళందరినీ డైరెక్ట్గా చూస్తున్నాను. శ్రావణ బాబు గారిని, సుబ్రహ్మణ్యం గారిని అయితే చూసాను, వాళ్ళని ఎవరిని చూడాల. ఆ కొల్లూరు డాక్టర్ గారిని కూడా ఇప్పుడు చూడాలి. ఇప్పుడే నిన్న మొన్న ఎల్పిసి బాస్ వెళ్ళినప్పుడు ఇవన్నీ అప్పుడు చెప్తూ విన్నారు. నాగేశ్వరరావు గారేమో మేము అక్కడ ఉన్నప్పుడు, నేను తూములూరులో పనిచేసినప్పుడు అక్కడ ఆయన కూడా పనిచేశారు. మేడం గారేమో ఒకసారి మా ఇంటికి వచ్చారు, ఇప్పుడు చూశాను. ఇంకో డాక్టర్ గారిని మా అమ్మాయి పెళ్లిలో అనేది చెప్పింది ఒకరు 50% అయినా, నేనైతే 150% ఉందనుకుంటాను డెడికేషన్ వచ్చేది. మీకు తెలుసా కదా, 2 భార్యలు ఉన్నారు, ఉద్యోగమేనండి. ఆ వర్క్ నిద్రపోయేదట్టు కూడా వర్క్ వివాద రహితుడు అన్నారు చూసారు. ఏ విషయాల్లో జోక్యం చేసుకోరు, చాలా దూరంగా ఉంటారు. అందరికి ప్రేమననేది పంచడం ఎక్కువ తెలుసు నేను అది చూసినంత వరకు. నేను ఎక్కడన్నా ఏదన్నా చెప్పాను అనుకో, ముందు వాళ్ళని సపోర్ట్ చేస్తారు, కానీ నాకన్నా ముందు నువ్వు అందులో తప్పెత్తుకున్నావు, అందులో మంచి ఎందుకు అంటారు. వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ 45 రోజుల వ్యవధి నిబంధనలతో గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. ఈ మేరకు శుక్రవారం దుగ్గిరాల్లో సుభాని మాట్లాడారు. వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్కు 45 రోజుల వ్యవధి నిబంధనలతో గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ కొరతలతో ప్రజల ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఒక సిలిండర్కు మరొక సిలిండర్కు బుకింగ్ వ్యవధి 30 రోజులు ఉండగా, మండల పరిధిలోని గ్రామీణ స్థాయిలో ఉన్న ఏజెన్సీల నందు స్థానిక వినియోగదారులు తమ గ్యాస్ సిలిండర్ను బుకింగ్ చేసుకోవాలంటే 45 రోజుల వరకు వేయి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిలిండర్ డెలివరీకి మరో 4-5 రోజులు అదనంగా అవుతుంది. ఈ పరిణామంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గ్యాస్ సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీ నందు గల ఏజెన్సీలు, మండల పరిధిలో గల ఏజెన్సీలకు మధ్య ఇలాంటి వ్యత్యాసం ఉండటం శోచనీయం. 4 సభ్యులున్న కుటుంబం ఎంత పొదుపుగా సిలిండర్ను వాడుకున్నా 30 రోజులకు మించి రావడం లేదు. 45 రోజుల్లోపు సిలిండర్ బుకింగ్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా గ్రామీణ పరిధిలోని ఏజెన్సీల నందు వినియోగదారులు 30 రోజులకే సిలిండర్లు బుకింగ్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దుగ్గిరాల మండలం పెదపాలెం, పెదకొండూరు గ్రామాల్లో ఎరువుల పంపిణీ విధానంపై రైతులకు శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఏడీఏఆర్ విజయబాబు, గ్రామ మాజీ సర్పంచ్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు పుతుంబగ సాయికృష్ణ, గ్రామ వ్యవసాయ సహాయకులు సాయికృష్ణ, సుధీర్, ఎంపీ ఈవో ప్రియాంక, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల మండలంలోని మన పెదపాలెం గ్రామంలో ఈ ఆర్ఎస్కేలకు సంబంధించి రైతు సోదరులందరికీ కూడా ఏపీఎంసీ యాప్ ద్వారా మనము ఈ రైతుల యొక్క ఏపీఎంసీ యాప్ ద్వారా యూరియా మరియు డిఏపి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ గురించి అవగాహన కల్పించడం జరిగింది. రైతులకి చాలా వరకు స్పష్టంగా ఈ యొక్క యాప్లో పొందుపరిచినటువంటి అంశాల మీద, అలాగే ఎకరానికి 2 బస్తాలు యూరియా, 1 బస్తా డిఏపి వస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎక్కువ మొత్తంలో వాడే వాళ్ళకి ఆల్టర్నేట్ కింద SSS కానీ, అలాగే నానో డిఏపి లాంటివి ఇతర కాంప్లెక్స్ ఎరువులు వాడాల్సిందిగా సూచించడం జరిగింది. సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈరోజు రేపు కూడా ప్రతి ఒక్క ఆర్ఎస్కే పరిధిలో మన దుగ్గిరాల మండలంలో ఉన్న అన్ని ఆర్ఎస్కేల్లో
ఈ యొక్క ఏపీఎంస్ ద్వారా ఎరువుల పంపిణీ మీద అవగాహన గురించి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఆర్ఎస్కే పరిధిలో అందరికీ కూడా ఈ యాప్ మీద ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ గురించి కూలంకషంగా వివరించడం జరుగుతుంది. వీటిలో ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మనం హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా రైతులు ఇబ్బంది పడకుండా సాగు చేసేటువంటి ప్రతి రైతు సోదరుడికి కూడా ఈ యొక్క ఎరువులు అనేది అందించే విధానంలో ఈ రోజున మనము అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ అవకాశాన్ని రేపు సోమవారం నుంచి మన మండల స్థాయిలో అన్ని ప్లేసెస్లో ఇక్కడ పెదపాలెంకు సంబంధించి ఆర్ఎస్కేలోను, సొసైటీలోను, ఏమని ఆర్ఎస్కేలోను, అక్కడ కూడా జీడీసీఎంఎస్ ద్వారా, అలాగే దుగ్గిరాల సొసైటీ ద్వారా, అట్లాగే మన పెనుమూలి, చిలువురు సొసైటీల ద్వారా కూడా మనం ఎరువుల ప్రాసెస్ అనేది పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు ఇప్పటి నుంచే కొనుగోలు చేసుకుంటే రేపు మనకి పీక్ టైంలో ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి మీడియా ద్వారా రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాను.